సందీప్ రెడ్డి వంగ, సాయి పల్లవి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వర్కౌట్ అవుతుందా అంటే వై నాట్ అనుకున్నాడు సందీప్. అందుకే తన ప్రయత్నం తాను చేశాడు. ఈ విషయం స్వయంగా సందీప్ రెడ్డి తండేల్ స్టేజ్ పై చెప్పి సర్ప్రైజ్ చేశాడు. ఇంతకీ వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సిన మూవీ ఏంటో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. Eventually heroines will change based on the opportunities. To see Sai Pallavi not changing at all. స్లీవ్లెస్ డ్రెస్, సింపుల్ గా పోనీటై, లిప్ లాక్స్, బెడ్రూమ్ సీన్స్, కాలేజీ స్టూడెంట్స్ మధ్యనే హగ్గులు, చివరి వరకు ఆ హీరో కోసమే ఎదురుచూపులు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పెళ్లి, ఇది అర్జున్ రెడ్డిలో హీరోయిన్ క్యారెక్టర్. ఇలాంటివన్నీ ఇప్పుడు సినిమాల్లో వెరీ కామన్. హీరోయిన్స్ కూడా పెద్దగా అబ్జెక్ట్ చేయటం లేదు. మహా అయితే సీన్ డిమాండ్ చేసిన ప్రతిసారి రెమ్యునరేషన్ పెంచుతున్నారు. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది సాయి పల్లవి. తనకు ఇంపార్టెన్స్ ఉంటే కానీ సినిమా చేయదు. రెమ్యునరేషన్ కోసం సీన్ డిమాండ్ చేసినా తన పరిధి దాటదు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అందుకే ఆమెను అభిమానులు లేడీ పవర్ స్టార్ అంటారు. ఇలాంటి హీరోయిన్ సందీప్ రెడ్డి వంగ సినిమాలో నటిస్తుందా? అసలు సందీప్ టేకింగ్ స్టైల్ తెలిసాక ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అంటే నో అనే చెప్పాలి. ఇప్పుడు ఇదే విషయం స్వయంగా సందీప్ రెడ్డి వంగ తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పి సర్ప్రైజ్ చేశాడు. సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ, శాలిని పాండే జంటగా నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ మూవీతో సందీప్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మూవీని హిందీలో రీమేక్ చేసి కూడా హిట్ కొట్టాడు. ఈ మూవీ గురించి తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రస్తావించిన సందీప్ రెడ్డి ఇందులో హీరోయిన్ గా ఫస్ట్ సాయి పల్లవిని తీసుకోవాలి అనుకున్నాడట. ప్రేమ మూవీలో సాయి పల్లవిని చూసి ఫిదా అయిపోయానని, అందుకే అర్జున్ రెడ్డిలో ఆమెను తీసుకోవాలనుకున్నాను. కేరళకు చెందిన ఓ కోఆర్డినేటర్కి కాల్ చేశాను. అర్జున్ రెడ్డి రొమాంటిక్ స్టోరీ అని, రెగ్యులర్ సినిమాల కన్నా కాస్త రొమాన్స్ ఎక్కువే ఉంటుందని చెప్పాను. సాయి పల్లవి అనే మాటే మర్చిపోండి సార్, ఆమె స్లీవ్లెస్ డ్రెస్సులు కూడా వేయదు, రొమాంటిక్ సన్నివేశాలు నటించదని క్లారిటీ ఇచ్చేశాడు. చూద్దాం, టైం ఎవరినైనా మార్చుతుంది కదా అనుకున్నా. కానీ ఏళ్ళు గడిచినా అప్పటికి ఇప్పటికీ సాయి పల్లవి అలానే ఉంది. చాలా గ్రేట్ అని ప్రశంసించాడు సందీప్. ఈ కామెంట్లపై అదే స్టేజ్ పై రియాక్ట్ అయింది సాయి పల్లవి. ప్రతి డైరెక్టర్కి ఓ వాయిస్ ఉండాలి. సందీప్ రెడ్డి వంగాది అన్ఫిల్టర్ వాయిస్. మీకు నచ్చినట్లు మీరుంటారు. నాకు అస్సలు మేనేజర్ లేరు. మీరు ఎవరితో మాట్లాడారో నాకు తెలియదు. అర్జున్ రెడ్డి మూవీ ఎలా రావాలి అనుకున్నారో అలానే వచ్చింది. విజయశాలిని అద్భుతంగా నటించారు. ఏదైనా ముందే రాసిపెట్టి ఉంటుందని హుందాగా స్పందించింది సాయి పల్లవి. లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్యతో కలిసి నటించిన తండేల్ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.